వాళ్ళు మనోభావాలతో ఆడుకుంటున్నారు. మీరే బాటలు పెడతారు, మీరే ప్రెస్ మీట్ ఇస్తారు, మీరే గంజాయి పంపిస్తారు, మీరే ప్రెస్ మీట్ ఇస్తారు, మీరే బొమ్మ తెచ్చేస్తారు, మీరే ప్రెస్ మీట్ ఇస్తారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కొత్త అనుమానం వస్తుంది. మీడియా సాక్షిగా చెప్తున్నాను, పోయిన సంవత్సరం వైకుంఠ ఏకాదశి తొక్కిసినట్లు కూడా వీలే తొక్కిచ్చేశారు. పూర్తి విచారం చెయ్యాలి. పులివెందుల కడపల నుంచి మనుషులు డబ్బులు ఇచ్చి లక్షల్లో ప్యాకేజీ మాట్లాడుకుని పిలుచుకొని వచ్చి భక్తులను తొక్కేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చి ఆ చనిపోయిన భక్తులు కూడా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నాయకులే. పక్కాగా చెప్తున్నాం. కావాలంటే మరొకసారి విచారణకు మొదటి నుంచి తీసుకురండి. ఆ రోజు నుంచి 2 రోజులు ఆ బైరాగపేట పార్కు చుట్టుపక్కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్లు ఏమైనా తిరిగాయా, సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన శిష్యులు ఏమైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారా, అక్కడ ఏం చేశారు, వాళ్ళ ఫోన్లన్నీ కూడా ఆ డేటాల్లో ట్యాప్ చేసి బయట తెప్పించి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చీప్గా సిగ్గు లేకుండా ఒక పత్రికలో ఉండి బాటల్లో తీసుకెళ్లి కొండపైన వేసేసిన నువ్వు ఇవన్నీ చేయరని మీకు నమ్మకం ఉన్నదా? ఖచ్చితంగా చేసి ఉంటారు. మేము ఒకటే ఉంటున్నాం, దీనికంతా బాస్, ఇన్ని చేస్తున్నా దీనికంతా బాస్ ఎవరు? ఆ బాస్ని అరెస్ట్ చేయండి. ఫస్ట్ ఆ బాస్ విచారణ చెప్పండి. కర్పూరాలు ముట్టించి కొండపైన కర్పూరాలు ముట్టించేసి చేసిన పాపాలు పోవు. ప్రెస్ మీట్లో పెట్టేసి వీడియో రిలీజ్ చేసి గుళ్ళు గోపురాలు తిరిగేస్తే పాపాలు పోవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేశారనేది వాస్తవం. ఇది ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఎవరైనా సరే ధైర్యం దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ పేటీఎం గాలు ఒక్కడన్నా 2 బాటలు ఎత్తుకు మీ చర్చిలో పెట్టినట్టు చూద్దాం. అంటే మా దేవుడు అంటే మీకు అంత కీతాగా చూస్తారు మీరు.